ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 120 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఈ తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు ఎక్కడెక్కడ తనిఖీలు చేపట్టారు? ఏమేం స్వాధీనం చేసుకున్నారు? ఏం చెప్తున్నారు అధికారులు? రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిపై ఆయా కార్యాలయాలపై ప్రత్యేకంగా ఫిర్యాదులు అందే రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఏసీబీ కార్యాలయాలకి అందిన ఫిర్యాదుల మేరకు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు. ఇటు విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏజెంట్లు అప్పటికే ఏజెంట్లు అలాగే అధికారుల మధ్య కొంత సమన్వయం ఉంది. ఈ లంచాలు తీసుకునే అంశంలో డైరెక్ట్ గా కాకుండా ఈ ఏజెంట్ల ద్వారా అధికారులు కొంతవరకు లంచాలు తీసుకున్నారు. ఏదైతే అది స్టాంప్ డ్యూటీ అంటే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి చేస్తున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ సొమ్ము కాకుండా అదనంగా ఏదైతే కొంత పర్సెంటేజ్ ఏదైతే వస్తుందో దానిని ఏజెంట్ల ద్వారా అధికారులకు అందుతున్నట్టు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయన్న ఆరోపణలు ఫిర్యాదు అందుతున్న నేపథ్యంలోని ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే దాదాపుగా చాలా చోట్ల ఇప్పటికే ఏసీబీ అధికారుల ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఏజెంట్లు ఒక్కసారి అక్కడ నుంచి పరుగులు తీసే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల ఈ నెల్లూరులోని స్టోన్ హౌస్ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీలు సోదాలు చేస్తున్న క్రమంలో కార్యాలయానికి తలుపులు వేసి మరి అధికారులు రికార్డులను వెరిఫై చేస్తున్నారు. దీంతో అప్పటికే సెలవుపై సబ్ రిజిస్టర్ వెళ్లిపోయారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక్కసారిగా ఈ ఏసీబీ అధికారులు వెళ్ళగానే కిటికీ లోపల నుంచి 30,000 రూపాయలు బయటికి ఒక వ్యక్తి విసిరేస్తాడు. దీంతో ఒక్కసారిగా 30,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆ విసిరి పారేసిన వ్యక్తి ఎవరై ఉంటారని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న ఈ అవినీతి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దానిపై పూర్తి స్థాయిలో పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రికార్డులను అయితే కీలక రికార్డులు స్వాధీనం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల నగలను కూడా కొంత మొత్తంలో స్వాధీనం చేస్తున్నారు. అక్కడ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారాలు ఏంటి, వాళ్ళు దగ్గర ఎంత మొత్తంలో ఈ చేతులు మారుతున్నాయి, ఒక్కో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనేది దానిపై ఏసీబీ పూర్తి స్థాయిలో ఆరాధిస్తుంది. ఓవరాల్ గా ఈ సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత అసలు ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎంత మేర అవినీతి జరుగుతుందని దానిపై ఒక కొలిక్కి వచ్చి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. 120 చోట్ల ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అధికారులను చూసినటువంటి కొంతమంది వ్యక్తులు ఏకాఏకిన పరారైన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అంతేకాదు అక్కడి నుంచి పరారైపోయి తాళం వేసి అక్కడి నుంచి జంప్ అయినట్టుగా చెప్తున్నారు అధికారులు. ఇక అధికారులను చూసిన ఇంకొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి డబ్బును కిటికీలో నుంచి బయటకు విసిరేసినట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బుల్ని అధికారులు స్వాధీనం చేసుకొని ఎవరు విసిరేశారు అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.